పరిశుద్ధులయుండుడి దైవ చిత్తమున పెరుగుడి యథార్థులయుండుడి పరిశుద్ధులయుండుడి శుద్ధ సాక్ష్యము భద్రపరచు ఇద్దరినిలో సిద్ధపరచును శుద్ధ సాక్ష్యము భద్రపరచును ఇద్దరినిలో సిద్ధపరచును శుద్ధమగుచి తంబు కలుగు నిత్య పవిత్రత నిడు పరిశుద్ధత శుద్ధమగుచి తంబు కలుగు నిత్య పవిత్రత నిడు పరిశుద్ధత పరిశుద్ధులయుండుడి దైవ చిత్తమున పెరుగుడి యథార్థులయుండుడి పరిశుద్ధులయుండుడి నీతి తోడా జ్యోతియుండిన లేదు కొరత లేదు చూడ నీతి తోడా జ్యోతియుండిన లేదు కొరత లేదు మేదినిపై నిల్లుచు శేషము వదమేము నికలేదు పరిశుద్ధత మేదినిపి నిల్లుచు శేషము వదమేమి నికలేదు పరిశుద్ధత పరిశుద్ధులయుండుడి దైవ చిత్తమున పెరుగుడి యథార్థులయుండుడి పరిశుద్ధులయుండుడి ఇలను దేహ ఆత్మలందు కల్మషంబు కానారాదు ఇలను దేహ మలందు కల్మషంబు కానారాదు తెలుపగోతే టైనా మచ్చలు సిలువ రక్తమున పరిశుద్ధత తెలుపగోతేటైనా మచ్చలు సిలువ రక్తమున పరిశుద్ధత పరిశుద్ధులయుండుడి దైవ చిత్తమున పెరుగుడి యథార్థులయుండుడి పరిశుద్ధులయుండుడి. బైబిల్ కోర్స్ పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్ దినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. మనం ఈ దినాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క లక్షణాలు మనము బైబిల్ అంతట్లో కొన్ని సిరీస్గా ధ్యానం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధుడైన దేవుని యొక్క జ్ఞానము మనకెంతో అవసరంగా ఉంది. ఆయన ఏమై ఉన్నాడో
మనం మన జీవితాల్లో ఎరగవలసిన వారంగా ఉన్నాం. మన జీవితాల్లో ఆయన ఎలాగూ సంబంధం కలిగి ఉన్నాడో మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఎప్పుడైతే మనం ఆయన ఎరుగుతామో, ఆయన యొక్క గుణలక్షణాలు తెలుసుకుంటామో, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకుంటామో, మనం ఆయన ఎక్కువగా ప్రేమించగలం. ఎప్పుడైతే మనం ఎక్కువగా ప్రేమించగలమో, మనం ఆయనకు అంత ఎక్కువగా సమీపముగా ఉండగలం, ఆయన విధేయులం కాగలం. మొట్టమొదటిగా మనము నేర్చుకున్న పాఠం ఏంటంటే, ద లార్డ్ ఫుల్ఫిల్స్ హిజ్ ప్రామిసెస్. దేవుడు తాను చేసిన వాగ్దానముల విషయంలో, నిబంధనల విషయంలో నెరవేర్చుకునేవాడు. రెండవది, గాడ్ డెలివర్స్ హిజ్ పీపుల్ ఫ్రమ్ దేర్ బాండేజ్. దేవుడు తన ప్రజలను బంధకాల నుంచి విడిపించువాడు. ఎలా విడిపించాడో మనం చదువుకుంటూ వచ్చాం. మూడవది, గాడ్ ఇన్స్ట్రక్ట్స్ హిజ్ పీపుల్ టు లివ్ ఏ హోలీ లైఫ్. దేవుడు తన ప్రజలు పరిశుద్ధంగా జీవించాలని ఆయన వారికి ఉపదేశం చేస్తాడు. దాని సందర్భంగా మనము లేవియాకాండాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. లేవియాకాండానికి వద్దాం. లేవియాకాండంలో మనము ఇక్కడ కొన్ని బలుల గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. లేవియాకాండము నిర్గమాకాండం తర్వాత వచ్చినటువంటి పుస్తకం. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత 10 వారాలకి వాళ్ళు సీనాయి పర్వతం దగ్గరికి వస్తారు. సీనాయి పర్వతం దగ్గర నిర్గమాకాండము 19వ అధ్యాయంలో సీనాయి పర్వతం దగ్గర దేవుడు మోషేతో 10 ఆజ్ఞలను ఇస్తాడు. తర్వాత దేవుని యొక్క మందిరాన్ని కట్టమని ప్రభు ఆదేశిస్తాడు. దాన్నే ప్రత్యక్ష గుడారం అంట. వారు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత 2వ సంవత్సరము మొదటి నెల మొదటి దినమున దేవుని యొక్క పరిశుద్ధ మందిరము అనగా ప్రత్యక్ష గుడారం నిర్మించబడింది. ఈ ప్రత్యక్ష గుడారం నిర్మించబడిన తర్వాత అక్కడ యాజకత్వం చేయడానికి, దేవుని సేవ చేయడానికి దేవుడు యాజకులను ఎన్నిక చేసుకున్నాడు. ఎవరి యాజకులు అంటే 12 గోత్రాల్లో లేవీ గోత్రానికి సంబంధించినటువంటి వారు, అహరోను వారు. వారు లేవీలు, వారు దేవుని మందిరం సేవ చేసేవాడు. ఇప్పుడు లేవియాకాండంలో ఈ యొక్క యాజకుల యొక్క పనులు ఏంటంటే, దేవుని మందిరంలో బలులు అర్పించుట. ప్రత్యక్ష గుడారం ముగించబడింది. ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర సేవ చేయడానికి లేవీలు నియమించబడ్డారు యాజకులుగా. వాళ్ళు చేసే పని ఏంటంటే, దేవుని సంబంధించిన కార్యాలు జరిగిస్తూ ఉండేవాడు. ప్రజల పక్షముగా నిలబడి వారు దేవునికి సంబంధించిన కార్యాన్ని నెరవేరుస్తూ ఉండేవాడు. వీళ్ళు లేవియాకాండం మొదటి అధ్యాయం చదివినట్లయితే కొన్ని బలుల గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఈ బలులు ఈ యొక్క యాజకులు సమర్పిస్తూ ఉండేవాడు. ఈ బలు ఎవరు తీసుకొచ్చేవాళ్ళంటే ఇశ్రాయేల్ ప్రజలు, వారి గోత్రముల వారు పాపం చేసినప్పుడు, అనేక రకముల అనుభవాలు గుండా పోయినప్పుడు వారు దేవుని మందిరానికి గొర్రెలను, మేకలను, కోడెలను, పొట్టేళ్లను, పావురాలను తీసుకొచ్చేవాడు. ఈ ప్రధాన యాజకులు అక్కడ వాటిని మరి వధించి బలర్పించి ఆ రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాడు. అంత మాత్రం కాదు కానీ ఈ యాజకులు కూడా తమ పాపం కొరకు కూడా సంవత్సరానికి ఒకసారి పోయి వారి పాపాన్ని కూడా వారు బలర్పించేవాడు. కానీ ఈ రోజున మనము ఈ 5 బలుల గురించి మనం ధ్యానం చేద్దాం. పోయిన వారములో
మనము మాట్లాడుకున్నది ఏంటంటే దహన బలి, బర్ంట్ ఆఫరింగ్ గురించి మాట్లాడుకున్నాం. బలులు 5 రకములు. దహన బలి మొదటిది, రెండవది నైవేద్య బలి, గ్రెయిన్ ఆఫరింగ్ నైవేద్య బలి, మూడవది పీస్ ఆఫరింగ్ సమాధాన బలి, నాలుగవది పాప పరిహారార్థ బలి సిన్ ఆఫరింగ్, ఐదవది అపరాధ పరిహారార్థ బలి గిల్ట్ ఆఫరింగ్. సో ఈ బలులన్నీ కూడా యేసు ప్రభుకి సూచనగానే ఉన్నాయి. మనము హెబ్రీ గ్రంథాన్ని చూస్తే, హెబ్రీ గ్రంథము ఈ యొక్క బలులన్నీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగానే ఉంటూ వచ్చినాయి. హెబ్రీ గ్రంథము హెబ్రీ గ్రంథము 9వ అధ్యాయంలో ఈ మొదటి నిబంధన విషయంలో సేవా నియమములు ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమునందు ఉండెను. ఏలగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. కానీ మొదటిగా మనము చూస్తున్నది ఏంటంటే, పోయిన వారము మనం ధ్యానం చేసినది దహన బలి, బర్ంట్ ఆఫరింగ్. సో ఈ బలులన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఛాయ. దీని మొదటి నిబంధన అంటాడు 9వ అధ్యాయం 1వ వచనంలో. మొదటి నిబంధనకైతే సేవా నియమములు. 2వ వచనములు ఎలాగనగా మొదట గుడారం ఏర్పరచబడను, అందులో దీపస్తంభము, బల్ల, దాని మీద ఉంచబడిన రొట్టెలు, పరిశుద్ధ స్థలము. సో ఇవన్నీ ఏమిటి? ప్రత్యక్ష గుడారంలో ఉండే ఉపకరణాలు. ఇవన్నీ ఏంటంటే 10వ అధ్యాయంలో ఆన్సర్ ఉంది దానికి. 10వ అధ్యాయం 1వ వచనంలో ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలది. రాబోచున్న మేలుల ఛాయ గలదియే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు. అంటే నిజమైంది ఇది కాదు. ఆ బళ్ళు అనేవి అన్నీ కూడా అది వాస్తవమైనది కాదు. అది ఒక ఇమేజ్, ఒక ఛాయ. వాస్తవమైనది రాబోతున్నది. వాస్తవమైనది రాబోయేది ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 7వ వచనం 10వ అధ్యాయం 7వ వచనం హెబ్రీ. అప్పుడు నేను గ్రంథపు చోట్లో నన్ను గురించి వ్రాయడం ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటేని. ఇప్పుడు నిజమైన బలి వచ్చాడు. ఏంటి? దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నువ్వు కోరలేదని. చూసావా ఇక్కడ ఏమంటున్నాడు? బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలు నువ్వు కోరలేదని, అవి నీకు ఇష్టమైనవి కావని పైన చెప్పిన తర్వాత ఆయన చిత్తము నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చినానని చెప్పుచున్నాడు. అంటే అర్థం ఏంటి? పాత నిబంధన కాలములో 5 బలులు చూసుకున్నాం. దహన బలులు, తర్వాత నైవేద్య బలులు, ఇవన్నీ చదువుకున్నాం. ఈయనేమంటున్నాడు? బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలు నువ్వు కోరలేదనియు, అవి నీకు ఇష్టమైనవి కావనియు అని చెప్పిన తర్వాత ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఈ మాట ఆయన ఎందుకు అంటున్నాడు? కారణం ఏంటి అని అంటే, నిజమైనటువంటి వ్యక్తి ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నిజమైనటువంటి బళ్ళు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయనే వచ్చాడు. కానీ పాత నిబంధనలో ఉన్నటువంటి బళ్ళన్నీ కూడా రాబోయేటువంటి ప్రభు యేసుక్రీస్తు వారికి సూచన. సో పాత నిబంధనలో ఉన్న బళ్ళన్నీ కూడా బళ్ళు తెచ్చినటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చలేకపోతున్నాయి. కనుకనే ప్రభు యేసుక్రీస్తు వారు 10వ అధ్యాయం 7వ వచనం ప్రకారముగా, దేవా నీ చిత్తము నెరవేర్చగా నేను వచ్చి ఉన్నానంటిని.
దేవుని చిత్తము నెరవేర్చడానికి వచ్చి. ఏం దేవుని చిత్తం ఏంటి? మానవుని యొక్క పాపమును పరిహరించాలి, మాలో ఉన్న పాపమును తీసివేయాలి. అది దేవుని యొక్క చిత్తం. సో పాత నిబంధనలో ఉన్నటువంటి బలులన్నీ కూడా అవి ఒక ఛాయ. ఒక అద్దాన్ని మనం ముందు పెట్టుకుంటే అద్దములో కనబడేటువంటిది ఇమేజ్, కానీ వాస్తవమైన వ్యక్తి మనమే రియాలిటీ, మనమే రియల్. అవన్నీ వర్చువల్. అద్దము వెనకాల ఉన్న అది ప్రతిబింబం, వాస్తవమైనది మనం. కనుక అద్దము బ్యాక్ ఉండేది ప్రతిబింబం అనేది పాత నిబంధన, అది వాస్తవమైనది కాదు. అద్దము నిలబడ్డ వ్యక్తి వాస్తవం, నేను వాస్తవం, యేసు ప్రభు వాస్తవం. కాబట్టి పాత నిబంధనలో ఉన్న బలులన్నీ కూడా వర్చువల్, అవి వాస్తవమైనవి కాదు. వాస్తవమైనది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనము ధ్యానం చేస్తున్నటువంటి 5 బలులు, ఈ 5 బలులు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాయి. ఇప్పుడు మనము ఈరోజు లాస్ట్ వీక్ దహన బలి గురించి మనం మాట్లాడుకుందాం. మరలా ఇంకొకసారి గుర్తు చేసుకుందాం. 5 బలులు. 1 దహన బలి, బర్న్ట్ ఆఫరింగ్. 2వది గ్రెయిన్ ఆఫరింగ్, నైవేద్య బలి. 3వది పీస్ ఆఫరింగ్, సమాధాన బలి. 4వది సిన్ ఆఫరింగ్, పాప పరిహారార్థ బలి. 5వది గిల్ట్ ఆఫరింగ్, అపరాధ పరిహారార్థ బలి. ఈ 5 బలుల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఈ 5 బలుల గురించి మనం ధ్యానం చేసినప్పుడు యేసు ప్రభుతో మనకున్న సంబంధాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వీఆర్ ఇన్ రిలేషన్ విత్ క్రైస్ట్. వెన్ యూ మెడిటేట్ దీస్ ఆఫరింగ్స్, యు ఆర్ ఇన్ రైట్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. యేసు ప్రభుతో నిజమైన సంబంధాన్ని నువ్వు కలిగి ఉంటావు. సో నీవు పాత నిబంధనని క్రొత్త నిబంధనని నువ్వు కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు లేవియాకాండం 1వ అధ్యాయం. మొదటిది ఏంటంటే దహన బలి. 1వ అధ్యాయము 8-9 వచనాలు. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠ మీద అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలను. దాని అంతరములను కాళ్ళతోనలతో కడగవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగినట్లుగా యాజకుడు దానినంతయు బలిపీఠ మీద దహించవలను. సో ఎవ్రీ ఆర్గన్ ఇన్ ద బాడీ షుడ్ బి బర్న్ట్ ఆన్ ది ఆల్టర్. సో యాజకుల దగ్గరికి ఆ కోడెదూడను తీసుకొచ్చేవాళ్ళు, దాన్ని వధించేవాళ్ళు, దాని యొక్క చర్మాన్ని ఉలిచేవాళ్ళు, అవయవాలు విడదీసేవాళ్ళు. ఆ తర్వాత ఆ యొక్క అవయవములన్నిటినీ కూడా ఆ బలిపీఠం చక్కగా పేర్చి దాన్ని దహించేవాళ్ళు, దాన్ని అంతా దహించేవాళ్ళు. ఎందుకు భాగాలు విడదీయాలి? ముందు చెప్పాను. ప్రతి అవయవాన్ని కూడా వేరు చేయమంటాడు. ఎందుకు? ప్రతి అవయవం కూడా పవిత్రంగా ఉండాలి. దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిసీజ్. గుండెలో కానీ, మూత్రపిండాల్లో కానీ, కాలేయములో కానీ ఎక్కడ కూడా ఏ దోషం ఉండకూడదు. ప్రతి అవయవము కూడా పరిశుద్ధంగా ఉండాలి. లేవియాకాండము 22వ అధ్యాయం. 22వ అధ్యాయం 20వ వచనం చదువుతాను. దేనికి కళంకముండునో దానిని అర్పింపకూడదు. యూ షుడ్ నాట్ గివ్ ఏ డిఫైల్డ్ థింగ్ యాజ్ అన్ ఆఫరింగ్. అపవిత్రమైన దాన్ని ఇవ్వకూడదట. దేనికి కళంకం అర్పించ మీ పక్షముగా అంగీకరించబడదు. ఒకడు మృక్కుబడిని చెల్లించుటకే కానీ, స్వేచ్ఛార్పణ అర్పించుటకే కానీ, సమాధాన బలి రూపముగా గోవునైనను, గొర్రెనైనను, మేకను, ఎద్దునైనా తెచ్చినప్పుడు అది అంగీకరించబడినట్టు దోషము లేనిదై ఉండవలెను. దానిలో కళంకమేది ఉండకూడదు.
గుడ్డిదేమి, కుంటిదేమి, కొరతగలదేమి, గడ్డలదేమి, గజ్జిరొంగలదేమి, చిరుగుడదేమి అటు వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేని బలిపీఠం మీద యెహోవాకు హోమము చేయకూడదు. కురూపి అయినా కోడనైనా గొర్రె మేకల మందలో దాన్ని స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును, కానీ అది మొక్కుబడిగా అంగీకరింపబడకూడదు. విత్తులు నులిపిన దాన్నే కానీ, విరిగిన దాన్నే కానీ, చితికిన దాన్నే కానీ, కోయబడిన దాన్ని కానీ యెహోవాకు అర్పింపకూడదు. మీ దేశంలో అట్టి కార్యము చేయకూడదు. సో దహన బలి అంటే ఏమిటంటే వాలంటరీగా ఇచ్చేదట, హృదయపూర్వకముగా ఇచ్చేది, స్వచ్ఛందంగా ఇచ్చేది. 5 బలులలో మొదటి 3 బలులు దహన బలి, నైవేద్య బలి, ఆ తర్వాత సమాధాన బలి, ఇవన్నీ కూడా వాలంటరీ, హృదయపూర్వకముగా స్వేచ్ఛార్పణముగా ఇచ్చేది. హృదయపూర్వకంగా ఇవ్వాలి. ఇది దేవుని మీద భక్తిని చూపిస్తూ ఉంటుంది, దేవుని మీద ప్రేమను చూపిస్తూ ఉంటుంది, దేవుని మీద వైరాగ్యాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈ 3 కూడా వాలంటరీ ఆఫరింగ్స్. దేవుడు ఎంతగా వ్యక్తి ప్రేమిస్తూ ఉంటాడో, దేవుడి ఎడల ఎలాగ వైరాగ్యం కలిగి ఉంటాడో, ఆ వ్యక్తి హృదయపూర్వకముగా ఇచ్చే స్వేచ్ఛార్పణలే ఈ 3 బలులు. ఆ తర్వాత పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి 2 కూడా కంపల్సరీ, తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కూడా ఇవ్వాల్సిందే. సో ఇక్కడ దీన్ని మనం ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఎలాగ ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాబడే మాటలు ఏంటి చూద్దాం, కొన్ని మాటలు చూద్దాం. ఆయన యోహాను సువార్తలో మాట అంటాడు. చూడండి, యోహాను సువార్త, నా అంతట నేనే నా ప్రాణము పెట్టుచున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం. ఆయన హృదయపూర్వకముగా స్వేచ్ఛార్పణగా తన ప్రాణాన్ని ఇస్తా వచ్చినాడు. 10వ అధ్యాయం 17-18. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. యేసు ప్రభు దహన బలిగా తన ప్రాణాన్ని సిలువలో అప్పగించాడు. దాన్ని పెట్టుకునే అధికారం కదా, దాన్ని తల్లి తీసుకొటకు నాకు అధికారం కదా, నా తండ్రిలో ఆజ్ఞ పొంది ఉన్నాను. యేసు ప్రభు దహన బలిగా అర్పించుకున్నాడు. ఇదిగో మీ కొరకై వేయబడిన శరీరము, ఇదిగో మీ కొరకై చిందించిన నిబంధన రక్తము. హీ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ సిన్లెస్ ఆఫరింగ్ ఆన్ ద ఆల్టర్. సో యేసు ప్రభు దహన బలిగా తను అప్పగించుకున్నాడు. మనకున్న సంబంధం ఏంటి? వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అస్ అండ్ క్రైస్ట్ రిగార్డింగ్ దిస్ ఆఫరింగ్, సిన్ ఆఫరింగ్? అందుకని అంటాడు రోమీయులకు రాసిన పత్రికలో, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు అపోస్తలుడు ఒక మాట పెట్టాడు. మాట అంటాడు, మంచి మాట. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాసనబడి బతిమాలుకొంచున్నాను. అంటే దహన బలిగా మనం అప్పగించుకోవాలట. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో అప్పగించుకున్నప్పుడు మొన్న చెప్తా వచ్చాను, బాహ్యముగా పిలాతు చేత నీతిమంతులు తీర్పు తెచ్చిపడ్డాడు, పిలాతు భార్య చేత నీతిమంతులు తీర్చిపెట్టబడ్డాడు, ఇస్కరేత్ యూదా చేత నీతిమంతులు తీర్చిపెట్టబడ్డాడు, శిలువ మీద దొంగల్లో ఒక దొంగ చేత నీతిమంతులను తీర్పు తెచ్చిపడ్డాడు. 5వది ఆ యొక్క రోమా సైనికుడు నిజముగా ఆయన నీతిమంతుడు అనగా బాహ్యముగా 5గురు చేత సాక్ష్యం పొందినవాడు. దేర్ ఈజ్ నో డిఫైల్మెంట్ ఇన్ హిజ్ లైఫ్. లోపల అంతరంగములు ఎవరు పరీక్ష చేస్తారు? దేవుడు పరీక్ష చేస్తాడు. దేవుడు తన కుమారుని పరీక్ష చేయగా, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనది నేను ఆనందిస్తున్నానన్నాడు. సో దెర్ ఈజ్ నో డిఫైల్మెంట్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఇన్ జీసస్ లైఫ్. తను తాను అప్పగించుకున్నాడు. అందుకే దేవుడు ఆయన అంగీకరించాడు. ఈరోజు మన యొక్క బలు ఎలా ఉండాలంటే, మనము కూడా తన యేసు ప్రభు వలె మన శరీరాలను కూడా ఎలా అప్పగించుకోవాలా? పరిశుద్ధమైన యాగముగా. అంటే దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫైల్మెంట్ ఇన్ అవర్ లైఫ్స్.
మన జీవితాల్లో మనం చేసే ఆరాధన ఒక బలి. గుర్తుపెట్టుకోండి, మనం చేసే ఆరాధనలు బలులు. జెహ్వా బలి అంటాడు. నోటితో మనం ఆరాధన చేస్తాం, చూసారా? మనం ఎన్నోసార్లు ఆరాధన చేస్తాం విత్ సిన్ఫుల్ హార్ట్. దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేస్తూ ఉంటాం. లోపల డిఫైల్మెంట్ ఉంటుంది. దేవుని మందిరంలో ప్రార్థన చేస్తాం. దేర్ విల్ బి డిఫైల్మెంట్ ఇన్ అవర్ హార్ట్. ఈ ప్రార్థనలు అనేవి, యొక్క ఆరాధనలు అనేటువంటివి బొల్లాంటివి. దినదినము మనం జీవించే జీవితము దేవునికి అప్పగించుకునే బలుల్లాంటివి. కనుక పరిశుద్ధమైన జీవితం జీవించడం ద్వారా మనం ప్రభువుకు సమర్పించుకోవాలి. ఇది చాలా డీప్ సబ్జెక్ట్. ఇది ధ్యానం చేసుకుంటూ పోతే చాలా టైం తీసుకుంటుంది. చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక. పౌలు అంటాడు, చూడండి ఎలా బలిగా చేసుకున్నాడు. 2వ అధ్యాయము 20వ వచనం. గలతీ 2:20. ఇది నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇది బలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటే చనిపోతున్నాడు. లోకానికి చనిపోతున్నాడు. లోకానికి సిలువ వేసుకున్నాడు. గలతీయులకు రాసిన పత్రికలోనే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. సజీవ యాగం అంటే ఎలా ఉంటుంది? 14వ వచనం. 6:14. మన ప్రభు అయిన యేసుక్రీస్తును సిలువైందో తప్ప మరి దేని యందు ఆశించి నాకు దూరమవునుగాక. దానివల్ల నాకు లోకము నేనును సిలువ వేయబడి ఉన్నాము. సిలువ వేయబట్టం అనేది బలి. నా చుట్టూ పాపం ఉన్నప్పుడు, నన్ను పాపం ఆకర్షిస్తూ ఉన్నప్పుడు, నా శరీరం పాప సంబంధమైన శరీరం అయినప్పుడు అది అట్రాక్ట్ అవుతూ ఉంటుంది లోకంలో పాపానికి. అప్పుడు నేనేం చేయాలా? సిలువ వేసుకోవాలి. అది బలి, సజీవమైన బలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5:23-24. ఇట్టి వాటికి విరోధమైన ఏమేది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశను సిలువ వేసి ఉన్నారు. ఇది బలి. చనిపోయిన తర్వాత కాదు, చనిపోయిన తర్వాత కాదు, బతికి ఉన్నప్పుడే. బతికి ఉన్నప్పుడే చనిపోవడం. అక్కడ గొర్రెని, మేకని, కోడని చంపిన తర్వాత కాలుస్తారు. నూతన నిబంధన అది కాదు. మనం బతికి ఉన్నప్పుడే చనిపోవాలి. ఇది దహన బలి. ఇట్ షుడ్ బి వాలంటరీ, ఇష్టపూర్వకంగా. సో మనము ఏ విధమైన భక్తిని అలవాటు చేసుకుంటున్నాము అనేది చాలా ముఖ్యం. ఇది చాలా సూపర్ స్టాండర్డ్ స్పిరిచువాలిటీ. ఆత్మీయతలో ఉన్నతమైన అంతస్తు. దినదినము చనిపోవట. పాపం కనబడినప్పుడు, ఆకర్షణ కనబడినప్పుడు, శరీరం లాగుతూ ఉన్నప్పుడు, నేను దేవుని బిడ్డగా, రక్షించబడిన వ్యక్తిగా, దేవుని ఆత్మ బలము చేత నా శరీరంలో నా అవయవాల్ని నేను చంపేసుకోవాలి. నా కోరికలను చంపేసుకోవాలి. ఆ బలిపేట మీద కాల్చి వేసుకోవాలి. నేను చనిపోతున్నా అని చెప్పుకోవాలి. అది బలి, దహన బలి. కనుక పాత నిబంధనలో దహన బలి అది ఒక షాడో, అది వర్చువల్. రియాలిటీ ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆయన బిడలముగా మన జీవితంలో కూడా సజీవ యాగముగా మనము జీవించాలి. రెండవది ఏంటంటే, రెండవది నైవేద్య బలి. 2వ అధ్యాయం త్వర తీయండి. మనము ఈ క్లాసులో మనము ఈ 5 బలు అయిపోవాలి. లేవియాకాండము 2వ అధ్యాయం 1వ వచనం. ప్రతి బలిలో కూడా యేసుప్రభు ఉంటాడు. ఆ యేసుప్రభుని బట్టి మనం నేర్చుకోవాల్సి ఉంది. అది ప్రతి బలిలో యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభులో ఆ బలి యొక్క లక్షణాలు చూస్తాం. దానిని మనం కలిగి ఉండాలి. దాన్ని ఇంటర్ప్రెట్ చేసుకోవాలి. 2వ అధ్యాయం 1వ వచనం. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్ద దాన్ని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరడు నూనెయు చెడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగము జ్ఞాపకార్థముగా దహించవలెను. ఆ నైవేద్య శేషము అహరోనును
అతని కుమారులకు నుండును యెహోవాకు అర్పించు హోమములో అతి పరిశుద్ధమైనది. దీన్ని ఏమంటారు? నైవేద్య బలి. ఇట్స్ వాలంటరీ, హృదయపూర్వకంగా ఇచ్చేది అర్పణ, అర్పించుకోవడం. ఏం అర్పిస్తున్నారండి ఇక్కడ? గోధుమ పిండి. గోధుమ పిండి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? గ్రెయిన్. గ్రెయిన్ అంటే గోధుమలు. తర్వాత నూనె. నూనె ఎక్కడి నుంచి వస్తుంది? ఆలివ్ సీడ్స్, విత్తనాలు. సాంబ్రాణి. ఇంకా మనం చూస్తా పోతే ఇక్కడ ఇంకోటి చూద్దాము. 2వ అధ్యాయము 13 చదవండి. 2:13. నువ్వు అర్పించు ప్రతి నైవేద్యం ఉప్పు చేర్చవలెను. ఉప్పు కూడా ఆఫరింగే. ఉప్పు కూడా ఆఫరింగే. 14. నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యం చేయనప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెనులోని ఓచబియ్యము వేయించి విసరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పించవలెను. అది నైవేద్య రూపమైనది. దాని మీద నూనె పోసి దాని మీద సాంబ్రాణి వేయవలెను. సో ఇదేమిటయ్యా అంటే నైవేద్యం, నైవేద్య బలి. వాళ్ళు సంవత్సరం అంతా పండిన పంట, అవి ద్రాక్ష గెలలే కానీ, గోధుమలే కానీ, ఒలివ నూనె ఇత్తనాలే కానీ, అంజూరాలే కానీ, ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ప్రథమ ఫలములను తీసుకొచ్చి దేవునికి అర్పణ అర్పిస్తారు. గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి, దేవా మేము కష్టపడ్డాం, మా కష్టాన్ని నువ్వు దీవించావు, ఈ దీవెనకు బాధ్యుడవు నీవే గనక మా పంటలలో ప్రథమ ఫలాన్ని, ద ఫస్ట్ ఫ్రూట్స్ని నీకు నైవేద్యంగా ఇస్తున్నాం, అర్పణగా ఇస్తున్నాం, హృదయపూర్వకంగా యాక్సెప్ట్ దిస్ ఆఫరింగ్ అంటాం. సో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దేవునికి నైవేద్య బలి అయిపోయినాడు. నైవేద్య బలి. యేసుక్రీస్తు ప్రభువాన్ని గోధుమతో పోల్చుకుంటాడు ఆయన. యోహాను సువార్త 12వ అధ్యాయం 23వ వచనం. యేసు వార్త ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. గోధుమ గింజ భూమిలో పడి చావకుని నెడల అది ఒంటిగానే ఉండను, చచ్చి నెడల విస్తారముగా ఫలించును. ఇక్కడ గోధుమ గింజ ఉంది, భూమిలో పడింది, చచ్చిపోయింది, అది మరలా ఎదిగింది, విస్తారంగా ఫలించింది. నైవేద్యం. ప్రభువైన యేసుక్రీస్తు వారు నైవేద్యం అయిపోయినాడు. ఆయన గోధుమ గింజ, ఆయన బాగా దంచబడ్డాడు, శిలువలో పిండి చేయబడ్డాడు, ఆ తర్వాత మెత్తన చేయబడ్డాడు, నూనె పోసి పిసకబడ్డాడు, పెనం మీద కాల్చబడ్డాడు, ఆ తర్వాత విరవబడ్డాడు. ఆయనే గోధుమ సాంబ్రాణి. సాంబ్రాణి ఏంటది? సాంబ్రాణి ఏం చేశాడు? ప్రధాన యాజకులు పరిమళ వాసన కలిగినటువంటి ఆ యొక్క సీడ్స్ని బాగా దంచి ఆ యొక్క పరిశుద్ధమైన ఉపకరణంలో నిప్పులు వేసి దాని మీద ఆ పౌడర్ వేసి వాళ్ళు ధూపం వేస్తూ ఉండేవాళ్ళు పరిశుద్ధ స్థలంలో. ఇద్దరు చచ్చిపోయారు ఆ ధూపం వేస్తా. ఎవరు వాళ్ళు? అబీహు నాదాహులు చనిపోయినారు. ఎందుకని? దేవుడు చెప్పిన అగ్ని కాకుండా. లేవియాకాండం 10వ అధ్యాయంలో అంటాడు, నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధమై ఉండాలి. సో మనము ఈరోజు టాపిక్ ఏంటంటే గాడ్ ఇన్స్ట్రక్ట్స్ హిస్ పీపుల్ టు లివ్ హోలీ లైఫ్. ఇది మూడవ లక్షణం ఇది దేవుంది. మొదటిది గాడ్ ఫుల్ఫిల్స్ హిస్ ప్రామిసెస్. రెండవది గాడ్ డెలివర్స్ హిస్ పీపుల్ ఫ్రమ్ హిస్ బాండేజ్. మూడవది గాడ్ ఇన్స్ట్రక్ట్స్ హిస్ పీపుల్ టు లివ్ హోలీ లైఫ్. పరిశుద్ధమైన జీవితం జీవించమని దేవుడు ఒక ఉపదేశిస్తున్నాడు. ఎట్లా? దహన బలిగా. ఇక్కడ సాంబ్రాణి ధూపం వేస్తున్నారు సువాసనగా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ప్రతి బలిలో కూడా యేసు ప్రభు ఉంటాడు. ఆ ప్రతి లక్షణాన్ని కూడా మనము అన్వయించుకొని జీవించాలి. 5వ అధ్యాయం 2వ వచనం,
క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నట్లుగా, ఎ స్వీట్ ఫ్రాగ్రెన్స్. దేవుడట యేసు ప్రభు చనిపోతున్నప్పుడు అది పరిమళ వాసనగా, సాంబ్రాణి వాసనగా ఉన్నట్లుగా మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. నైవేద్య బలి. నూనె దేనికి సాదృశ్యము? పరిశుద్ధాత్మకు సాదృశ్యము. పరిశుద్ధాత్ముడు మనకు ఈవిగా ఇవ్వబడుతూ వచ్చినాడు. ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తా వచ్చినాడు, యోహాను సువార్త. ఇవన్నీ కూడా యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉంటూ వచ్చినాయి. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. అట్లయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. కనుక యేసు ప్రభువు అన్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆయన పంపిస్తాను. ఏం చేస్తాడు? 13వ వచనంలో, అయితే ఆయన పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపైన ఆత్మ, ఇది నూనె, వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానేమి బోధింపక వేటి వినును వాటిని బోధించి సంభవింపో సంగతి మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. సో పరిశుద్ధాత్ముడు త్రిత్వములో ఒక వ్యక్తి. గాడ్ హెడ్లో 3 పర్సన్స్. దేవుడని యెహోవా, ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు. కనుక పరిశుద్ధాత్ముడు సూచనగా ఉన్నది ఆయిల్, నూనె. పాత నిబంధన గ్రంథంలో వారు రాజుగా ఎన్నిక చేసుకోవాలంటే సౌలు మీద అభిషేకం చేశాడు. ఎవరు ఆ ప్రవక్త? సౌలుని అభిషేకించిన ప్రవక్త ఎవరు? సమూయేలా, నాతానా? సమూయేలు. దావీదుని అభిషేకించిన ప్రవక్త ఎవరు? సమూయేలు. నూనె పోసేవాళ్ళు వాళ్ళు. సౌలు మీద అభిషేకం, సౌలు మీద నూనె పోయగా దేవుని ఆత్మటం అందుకు వచ్చిందంట, ఆయన మీదకి వచ్చి. సో నూనె దేనికి సాదృశ్యం అంటే ఆత్మకు సాదృశ్యం. పాత నిబంధన గ్రంథంలో దేవుని ఆత్మ వారిలో లేడు. పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ వచ్చి ఆ టైంకి ఆ కార్యం జరిగించి వారిని బలపరిచడిపోయేవాడు. కానీ కొత్త నిబంధనలు అది కాదు, సంపూర్ణ అభిషేకం. నేను వారిని అగ్నిలో బాప్తిస్మం ఇస్తానంటాడు. నా వెనక వచ్చేవాడు నాకంటే శ్రేష్ఠుడు. నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు ఏం చేస్తాడు? అగ్నిలో మీకు బాప్తిస్మం. అగ్నిలో అంటే పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం, అనాయింటింగ్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుని ఆత్మ అభిషేకం అది. ఎప్పుడైతే యేసు రక్తంలో, ప్రభువైన యేసు రక్తంలో పాపం కడుక్కున్నామో, ప్రభువైన యేసుక్రీస్తు మన పాపం క్షమిస్తాడు. పరిశుద్ధాత్మ మనలోనికి వస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ దినదినము ఒక జయించే జీవితం మనం కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ చేత దినదినము కూడా బలపరచబడుతూ ఉండాలి. కనుక ప్రతిరోజు కూడా దేవుని ఆత్మతో నింపబడుతూ ఉండాలి. అనాయింటింగ్ ఉండాలి. అనాయింటింగ్ అంటే ఏంటి? నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఎక్కడెక్కడ దేర్ షుడ్ బి అనాయింటింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ వర్కింగ్ ఇన్ యూ. నీలో పనిచేసే పరిశుద్ధాత్ముడు దినదినము పనిచేస్తూ ఉండాలి, ప్రతి చోట పనిచేస్తూ ఉండాలి. ఆయన కార్యకారి. సో పరిశుద్ధాత్ముడు కార్యకారి, నీలో వర్క్ చేసే శక్తి అది. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, ఆయన నీలో పనిచేసే ఒక వ్యక్తి. ఆయన ఏదో ఒకసారి వచ్చిపోయేవాడు కాదు. ఇప్పుడు కొత్త నిబంధనలో అనుక్షణము నీలో ఉండి, అనుక్షణము బలపరుస్తూ, అనుక్షణము నేను రూపాంతరపరుస్తూ, అనుక్షణము స్థిరపరుస్తూ, అనుక్షణము విశ్వాస జీవితంలో ప్రోత్సాహం చేస్తూ తీసుకెళ్లేవాడు పరిశుద్ధాత్ముడు. నైవేద్య బలికి సాదృశ్యం అది, యేసుప్రభు సాదృశ్యం అది. తదు ఉప్పు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. నేను లోకమునకు వెలుగురైనని అంటాడు.
నేను మీ లోకానికి ఉప్పు అయి ఉన్నారంటాడు. ఉప్పు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. ఉప్పు దేనికి ఉపయోగిస్తారు? ప్రిజర్వేటివ్. ఏ వస్తువు కూడా చెడిపోకుండా ఉండాలంటే ఉప్పుని ప్రిజర్వేటివ్గా ఉపయోగిస్తారు, చెడిపోకూడదు. ఉప్పు తెల్లగా ఉంటుంది. సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? ఉప్పు అంటే పవిత్రత గుర్తు, హోలీనెస్ గుర్తు. సో యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ వచ్చినాడు కనుక నైవేద్య బలి, భూమిలో నుంచి పొడిన ప్రథమ పంట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలముగా లేపబడుతూ వచ్చినాడు, పునరుద్ధానుడై ప్రథమ పంట. ఆయన లేచినాడు, వారి వరుసలో మనం కూడా లేస్తాం. ఆయన లేచాడు, నేను కూడా లేస్తాను. అంత మాత్రం కాదు, ఈ సాంబ్రాణి వీటికి కూడా కొన్ని సాదృశ్యాలు ఉన్నాయి. కీర్తన గ్రంథం 141 అధ్యాయం 2వ వచనం. 142. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తిన సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఏంటది? ప్రార్థన ధూపం వలె, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె. నైవేద్య బలు ఏంటవి? ప్రార్థనలు, ఆరాధనలు, నైవేద్యము. సో ప్రభువైన యేసుక్రీస్తు వారు నైవేద్య బలైనాడు. ఇప్పుడు నాకేం సంబంధం? నేను కూడా ఆయన వలె నైవేద్య బలి కావాలి. నేను కూడా గ్రాటిట్యూడ్, నేను కూడా ఒక అర్పణ కలిగిన వానిగా జీవిస్తూ ఉండాలి. దేవుని ఆత్మచేత నింపబడి పరిశుద్ధమైన ఆరాధన, పరిశుద్ధమైన ప్రార్థనతో మనం జీవిస్తూ ఉండాలి. ఆరాధనలో పరిశుద్ధత ఉండాలి, ప్రార్థనలో పరిశుద్ధత ఉండాలి. మనం రొటీన్గా ఆరాధన చేసుకుంటూ పోతూ ఉంటాం, రొటీన్గా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. దే విల్ నాట్ బి యాక్సెప్టెడ్. అందుకని మందిరంకి వచ్చినప్పుడల్లా కూడా పరీక్షించుకోవాలి. నువ్వు దేవుని మందిరంలో పోయినప్పుడు నీ ప్రవర్తన చక్కగా చూసుకోవాలి. ఓరికొచ్చి కూర్చొని పోతూ ఉంటారు. ఆరాధన అనేది ఒక బలి, ప్రార్థన అనేది ఒక బలి, ఆరాధన అనేది ఒక నైవేద్యం, ప్రార్థన అనేది ఒక నైవేద్యం. విత్ సిన్ఫుల్ హార్ట్ యూ కెనాట్ వర్షిప్ గాడ్. విత్ సిన్ఫుల్ హార్ట్ యూ కెనాట్ ప్రే అంటు ద లార్డ్. కనుక దేవుని మందిరం వచ్చినప్పుడల్లా కూడా ఎప్పుడు కూడా ప్రభువా నేను తప్పు మాట్లాడానా, నేను ఎక్కడైనా తప్పుగా థింక్ చేశానా, నేను ఎవరితోనా కోపంతో మాట్లాడానా, ఏదైనా అబద్ధం చెప్పానా, ఎక్కడైనా అసూయతో ప్రవర్తించానా, ఎవరి మీదైనా ద్వేషపు మాటలు చెప్పానా, ఎక్కడైనా బ్యాక్ బైటింగ్ చేశానా, నీకు విరోధమైనది నేనేమైనా చేశానా ప్రభువా, నేను ఆరాధనకు పోతున్నా, ప్రార్థనకు పోతున్నా, నన్ను కడుగు, నన్ను పవిత్రపరచని చెప్పి కడగబడి వచ్చి నైవేద్యం అప్పగించుకోవాలి. ఇది చేయాల్సింది. ఇది రెండోది నైవేద్య బలి. మూడవ బలి ఏంటి? సమాధాన బలి. సమాధాన బలి. లేవియాకాండము 3వ అధ్యాయం. అతడు అర్పించినది సమాధాన బలి అయినలా అతడు గోవుల్లోని తీసుకొని వచ్చినలా అది మగదే కానీ ఆడదే కానీ యెహోవా సన్నిధికి నిర్దోషమైన దాన్ని తీసుకురావాలను. ప్రతి బలి కూడా నిర్దోషమైనదిగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి సాదృశ్యం. ప్రతి బలి కూడా యేసుప్రభు వారి సాదృశ్యం. సమాధాన బలి. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అర్పణ తీసుకురాగానే మొట్టమొదటి పోర్షన్, మేజర్ పోర్షన్ యాజకులు తీసుకునేవాళ్ళు. గొర్రె కానీ మేక కానీ కోడ కానీ వాళ్ళు చర్మం ఊడదీసిన తర్వాత మేజర్ పోర్షన్ వాళ్ళు తీసుకునేవాళ్ళు. మిగిలింది వాళ్ళు తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తూ వచ్చేవాళ్ళు. అది దోషమైనదై ఉండాలి, అది సమాధాన బలి అయి ఉండాలి. సో ఈ సమాధాన బలి అంటే ఆ యాజకుడే కాదు కానీ ఆ యాజకుని యొక్క పిల్లలు, ఆ యాజకుని యొక్క స్నేహితులు అందరూ కూడా కలిసి ఆ పండుగ చేసుకునేవాళ్ళట. ఆ రోజుల్లో ఈ బలి పశువుని అప్పగించిన తర్వాత యాజకుడేమి, ఆ యాజకుని పిల్లలేమి, వారి కుటుంబ సభ్యులేమి, వాళ్ళు ఏం చేసేవాళ్ళని లేవి గోత్ర సంబంధించిన అందరూ కలిసి వచ్చి ఒక సంతోషకరమైన సమాధానకరమైన భోజనం చేసేవాళ్ళంట ఆ దినాల్లో. సో ఆ సంతోషకరమైన భోజనం చేయడం కారణం ఏంటి? వధించబడిన ఈ బలి, సమాధాన బలి, పీస్ ఆఫరింగ్.
కనుక కలిసి రావడం, సమాధానముగా, సహవాసము, దీని సహవాసానికి గుర్తుగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము ద్వారా ఎక్కడెక్కడో దూరముగా ఉన్న మనలను ఆయన ఒకే శరీరముగా సమకూరుస్తూ వచ్చినాడు, ఒకే శరీరముగా చేస్తూ వచ్చినాడు. ఆయనే మనకు సమాధానమైనాడు. చూద్దాం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయనే మనకు సమాధానం. 20వ వచనంలో, కావున దేవుడు మన ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పరుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలుకొనుచున్నాను. యేసు ప్రభువే సమాధానం, సమాధాన బలి పశువు. ఆయనే మనకు భోజనం. కనుక మనం అందరం కూడా ఆ బలి పశువును పూజిస్తున్నాం. ప్రతి ఆదివారం నాడు జరుగుతుంది అదే కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ అధ్యాయం 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం మనందరం కలిసి ఏమన్నాడు చూడండి. 20వ వచనం 11:20, మీరందరూ కూడి వచ్చుచుండగా, ఇది సహవాసం, మీరు ప్రభు యొక్క రాత్రి భోజనం చేయడం సాధ్యమో కాదు. అంటే అక్కడ కొరింథీ సంఘంలో డివిజన్స్ ఉన్నాయి. కొరింథీ సంఘంలో చాలా టాలెంట్స్ ఉన్నాయి కానీ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉన్నాయి కానీ స్పిరిచువాలిటీ లేదు కొరింథీ సంఘంలో. ఆత్మీయ వరములు ఉన్నాయి కానీ ఆత్మీయ ఫలాలు కొరింథీ సంఘంలో లేవు. వాళ్ళందరూ కూడి వస్తున్నారు భోజనం చేయడానికి, సహవాసము, సమాధానముతో. కానీ అక్కడ భేదాలు ఉన్నాయంటున్నాడు. సో భేదాల కోసం కాదు ఈ యొక్క ఫెస్టివల్, ఫీస్ట్. భేదాల కోసము కాదు ఈ యొక్క బల్ల. ఆయన శరీరము సాదృశ్యం రొట్టె, ఆయన రక్తాన్ని సాదృశ్య ద్రాక్షను పాలుపంచుకొని చూడగా, ఇది ఐక్యత, ఇది సమాధానము, ఇది శరీరాన్ని చూపిస్తా ఉన్నది. సమాధాన బలి పశువు, అందరిని ఐక్యపరిచే బలి పశువు, అందరిని సంతోషపెట్టే బలి పశువు, అందరిలో జీవాన్ని పోసే బలి పశువు. కూడి భుజించే ఆ పండుగ దినమే పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినము. మీలో కక్ష ఉండకూడదు, ఐక్యత ఉండాలి. కనుక యేసు క్రీస్తు ప్రభువే మనకి సమాధాన బలి. శిలువలో ప్రాణమిచ్చడం ద్వారా దేవునికి మనకున్న ద్వేషమును, ఆ శిలువలో మరణించి ఆ ద్వేషమును కొట్టివేసి మనిద్దరిని కూడా ఐక్యపరుస్తూ వచ్చాడు, మనిద్దరిని సమాధానపరుస్తూ వచ్చినాడు. సమాధానకర్త, సమాధాన కారకుడు, సమాధాన బలి పశువు, ఐక్యపరిచినవాడు, ఏకత్వంలో తీసుకొచ్చినవాడు, శరీరముగా కలిపినవాడు. నన్ను తీసుకొని తినండి, త్రాగండి, సంతోషముతో పండుగ చేసుకొని చెప్పినవాడు. ఆయన సమాధాన బలి పశువు. దీన్ని బట్టి నేనేం అర్థం చేసుకోవాలి? నేను ప్రభుతో సమాధానంగా ఉండాలి, తోటి వారితో సమాధానంగా ఉండాలి. మొదటి యోహాను పత్రిక, ప్రతి బలి యేసును సూచిస్తుంది. యేసు ప్రభు సూచించడం మాత్రం చేత కాదు, కానీ నేనేం నేర్చుకోవాలి? ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ట్రూత్ ఇన్ క్రైస్ట్. యేసు ప్రభువులోని సత్యాన్ని నాకు ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. లేకపోతే అది మనం ఏదో బైబిల్ నాలెడ్జ్ సంపాదించుకుంటూ అవుతుంది. బైబిల్ స్టడీ ఈజ్ నాట్ ఫర్ బైబిల్ నాలెడ్జ్. బైబిల్ స్టడీ ఈజ్ టు ఇంటర్ప్రిట్ ద ట్రూత్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ మై లైఫ్. యేసు ప్రభు యొక్క సత్యం ఏదైతే ఉన్నదో నా జీవితం అన్వయించుకోవడం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, మాతో కూడా మీకు సహవాసం, అంటే తోటి బిలీవర్స్తో సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని విన్న దాన్ని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడు యేసుక్రీస్తు కూడాను ఉన్నది. చూసారా? సో ఐ హ్యావ్ టు మెయింటైన్ పీస్ విత్ హెవెన్లీ ఫాదర్. ఐ హ్యావ్ టు మెయింటైన్ పీస్ విత్ మై నైబర్ బిలీవర్స్. సమాధాన బలి అందుకే అప్పగించుకున్నాడు. కనుక ఆయన సమాధాన బలి. ఇది 3వది. నేను కూడా అందరితో సమాధానంగా ఉండాలి. అందరితో సమాధానంగా ఉండమంటాడు. హెబ్రీ గ్రంథము 13వ అధ్యాయం. అందరితో సమాధానంగా ఉండాలి. మనం ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు. 12వ అధ్యాయం 14వ వచనం, అందరితో సమాధానమును, అక్కడే సహవాసము, తర్వాత సమాధానమును పరిశుద్ధి కలిగినటకు ప్రయత్నం చేయమంటాడు. సో ఈ సమాధాన బలి పశువు ద్వారా ఏం నేర్చుకున్నాం? సహవాసం, దేవునితో ఉండాలి, తోటివారితో ఉండాలి,
ఆ తర్వాత సమాధానము, దేవునితో మనం సమాధానంగా ఉండాలి. ఆ తర్వాత ఇతరులతో కూడా సమాధానంగా ఉండాలి. దేవునితో సమాధానంగా ఉండటం అంటే ఏంటి? ఒక వాక్యం చూద్దాం. దేవునితో సమాధానంగా ఉండటం అంటే ఏంటో చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. దేవునితో సమాధానంగా ఉండటం ఎలా ఉంటుందంటే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తం ఎరిగి ఉన్నాడు కనుక ఏ విషయములలో మన హృదయం ఏ విషయంలో మన ఏదో దోషారోపణ చెయ్యునో, చూడండి ఎంత బాగుందో. మన హృదయం అంట, మనస్సాక్షి అంట దోషారోపణ చేస్తా. ఏ విషయంలో నీ హృదయము నీ మీద దోషారోపణ చేస్తుందో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. అది మెయింటైన్ పీస్ విత్ గాడ్. ఆయనకి వైరుధ్యమైనది, ఆయనకి విరోధమైనది, ఆయన ప్రతికూలమైనది నాలో ఉండకూడదు. అది తీసేసుకోవాలా. ఐ మస్ట్ మెయింటైన్ పీస్ విత్ గాడ్. ఎప్పుడైతే పీస్ మెయింటైన్ చేశామో వీఆర్ బోల్డ్ ఎనఫ్ టు ఫేస్ హిమ్. దేవుని ఎదుట మనం ధైర్యంగా ఉంటాం. దేవుని ఎదుట ధైర్యం ఉండదు మనకి, ఏదో గిల్టీ ఉంటుంది అనమాట, ఏదో పాపం. సో ఇది 3. 4వ చూద్దాము. లేవియాకాండము 4వ అధ్యాయం. ఇక్కడ 2 ఉన్నాయి. పాప పరిహారార్థ బలి ఉన్నది. 4వ అధ్యాయము 3వ వచనం. ప్రజలు అపరాధులైనట్లు అభిషేక్తుడైన యాజకుడు పాపము చేసిన యెడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాపరిబదిగా అర్పించవలెను. ఇది కంపల్సరీ. ఒక మనిషి పాపం చేస్తే తప్పనిసరిగా పాపానికి పరిహారంగా బలి అర్పించాల్సిందే. ప్రధాన యాజకుడైనా మామూలు మనుషులైనా పాపరిహార బలయాలుగా ఒక కోడెదూడ తీసుకురావాలి, బలి అర్పించుకోవాలి. ఇది పాప పరిహారార్థ బలి. 2వ వచనం ఏమంటున్నాడు? నీవు ఇశ్రాయేలు తిట్టనము యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయరాని కార్యము చేసి పాపి అనడలా. ఇదేంటి? ఇది నాకు అర్థం కాల. ఈ రెండిట్లో ఉంటుంది అట్లానే. ఈ పాప పరిహారార్థ బలిలో ఉంటుంది, తర్వాత అపరాధ పరిహారార్థ బలిలో కూడా పొరపాటున చేస్తాయంట. చూడండి 5వ అధ్యాయము 14వ వచనం. మరి యెహోవా మోషేకి ఇలాగ ఆజ్ఞ సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపము చేసిన యెడల తాను చేసిన అపరాధమునకు నువ్వు ఏర్పరచుకుని వెల చొప్పున పరిశుద్ధమైన తొలమల వెలుగు గల నిర్దోషమైన పొట్టేలను మందలో నుండి అపరాధ పరిహార బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకొని రావలెను. ఈ 2 కూడా పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, 2 కూడా పాపానికే. సో దీస్ ఆర్ ఆఫరింగ్స్ ఫర్ సిన్. పాపంకి ఆఫరింగ్స్ కంపల్సరీగా చేయాలి. పై 3 ఏమో దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి ఏమో వాలంటరీగా చేసేవి, అప్పగించుకునే దేవునికి ఇన్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్. ఈ అపరాధ పరిహార బలి, పాపరాధ బలి, సిన్ ఆఫరింగ్, గిల్ట్ ఆఫరింగ్, ఇవి 2 కూడా కంపల్సరీ. ఈ 2 పాపానికే. అయితే ఇక్కడ తేడా ఉంది. ఏంటంటే ఇక్కడ అపరాధ పరిహారార్థ బలికి యూ కెన్ పే. అపరాధ పరిహారార్థ బలి కంట యూ కెన్ పే అంటే యూ కెన్ కాంపెన్సేట్ ఇట్. అపరాధ పరిహారార్థ బలి యూ కెన్ కాంపెన్సేట్. చూద్దాం 6వ అధ్యాయం చూద్దాం. 1 నుంచి. యెహోవా సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అనలా, అనగా తనకు అప్పగించబడిన దాన్ని గూర్చే కానీ, తాకట్టుంచి దాన్ని గూర్చే కానీ, దోచుకున్న దాన్ని గూర్చే కానీ, తన పొరుగువానితో బొంకినడలా, తన పొరుగువాని బలాత్కరించినలా, పోయిన తనకు దొరికినప్పుడు దాని గురించి బొంకినడలా, మనుషులను వేటిని చేసి పాపులు ఎదురు వాడి విషయంలో అబద్ధ ప్రమాణం చేసినడలా. సో 4వ చివరిలో దానంతయు మరలా ఇచ్చుకొని మనను ఆ మూల ధనము ఇచ్చుకొని దానిని 5వ వంతును తాను అపరాధ పరిహార బలి అర్పించదమన సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. సో యూ కెన్ కాంపెన్సేట్ ఫర్ గిల్ట్ ఆఫరింగ్. అపరాధ పరిహారార్థ బలి అంటే ఏంటంటే పొరపాటున చేస్తే, పాప పరిహారార్థ బలి ఏంటంటే పొరపాటున పాపం చేస్తే.
నాకు ఇది అర్థం కాల. తర్వాత కొన్ని బుక్స్ రెఫర్ చేసినప్పుడు తెలియక చేయటం కాదు, దే నో ద లా. ఈ పాపం చేసే వ్యక్తి అట, ఏది పాప పరిహారార్థ బలి ఇచ్చే వ్యక్తి కానీ అపరాధ పరిహారార్థ బలి ఇచ్చే కానీ వ్యక్తులకి దే నో ద లా, దే నో ద స్టాట్యూట్స్, దేవుని చట్టం తెలుసు. మరి ఏం తెలియదు, తెలియకుండా చేయడం అంటే ఏంటంటే తాను చేసేది తప్పు అని ఒక నెగ్లిజెంట్. లా తెలుసు కానీ తాను చేసేది తప్పు అని అనుకోడట. అర్థమైందా? తాను చట్టం తెలుసు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలకు తెలుసు, కానీ చేశాడు. చేసి దానికి ఏం చేస్తాడంటే సమర్థించుకుంటాడట, తన పాపాన్ని కప్పుకుంటాడట, తాను చేయలేదటాడట. అది ఆ పొరపాటు దానికి సంబంధించింది కాదట. అనగా ఏదో రకంగా దాన్ని ప్యాసిఫై చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం కూడా దేవుని వాక్యం తెలిసినప్పటికీ కూడా మనం చాలాసార్లు వాదిస్తూ ఉంటాం, నేను చేయలేదండి అని. అట్లా చెప్తుంది కదా, అలా చేయకూడదని చెప్తుంది కదా అని చెప్పినా కూడా ఆ తప్పు చేసిన వ్యక్తికి తాను చేసింది తప్పు అని తను మోసం చేసుకుంటూ హృదయాన్ని కఠినం చేసుకుంటూ ఉంటాడు. అది తెలియక చేయటం, అది దాని అర్థం అదనమాట. ఏమని పొరపాటు చేయటం అంటే ఇంగ్లీష్లో అట్లా ఉంటుంది అన్నమాట. దే నో ద లా బట్ దే ఆర్ ఇగ్నరెంట్ ఆఫ్ ద లా. చట్టం తెలుసు కానీ చట్టం విషయం నిర్లక్ష్యము. తప్పు చేసినా కూడా చేయలేదని వాదించటమే నెగ్లిజెంట్. సో మెనీ బిలీవర్స్ ఆర్ లైక్ దిస్ నవేడేస్. తప్పు చేసినా కూడా తప్పు చేయలేదు. సో అది సిన్ ఆఫరింగ్ చెల్లించాల్సిందే, పాపరాధ బలి, గిల్ట్ ఆఫరింగ్ అపరాధ పరిహార బలి. అపరాధ పరిహారార్థ బలికి యూ కెన్ కాంపెన్సేట్, యూ కెన్ పే ఫర్ ఇట్. దానికి నువ్వు ఇచ్చుకొని బలి దాన్ని ఈక్వల్ చేసుకోవచ్చు, పరిహరించుకోవచ్చు. కానీ పాప పరిహారార్థ బలి మాత్రము యూ కెనాట్ కాంపెన్సేట్. నువ్వు దానికి మాత్రం ఏమి ఇవ్వలేవు, నువ్వు దానికి ఏమి ఇవ్వలేవు. కీర్తన గ్రంథం దానికి నువ్వేమి ఇవ్వలేవు. 51వ అధ్యాయం 16. నువ్వు బలిని కోరువాడు కావు, కోరినెడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైంది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయవు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దావీదు. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బైబిల్లో. దావీదుకి లా తెలుసు, చట్టం తెలుసు. దావీదుకి ధర్మశాస్త్రం బాగా తెలుసు. దివారాత్రము ధ్యానం చేసేవాడు, దేవుని వాక్యాన్ని బాగా చదివేవాడు, ధర్మశాస్త్రమును ఆనందిస్తానంటాడు. 110 కీర్తనలు గురించి ఎంత బాగా రాస్తాడు. అటువంటి వ్యక్తి ఒక స్త్రీని చూచి ఆవిడ గురించి ఎంక్వైరీ చేసి పొరుగువాని భార్య అని తెలిసిన తర్వాత కూడా ఇంటికి తెచ్చుకొని ఆమెతో పాపం చేసి ఆమె గర్భం వచ్చిన తర్వాత ఉరియా వచ్చిన తర్వాత భర్త ఏదో రకముగా గర్భము తన ద్వారా రాలేదు, ఉరియా వాళ్ళు వచ్చిందని చెప్పడానికి ఉరియాని పోయి నీ భార్యతో నువ్వు వెళ్ళు నీ ఇంటికి పోమంటాడు. కానీ ఆ ఉరియా ఇంటికి పోకుండా అక్కడే ఉంటాడు. ఇక వేరే దారి లేదు దావీదుకి. అమ్మాయి గర్భం వచ్చేసింది, అందుకనే ముందు పెట్టి చంపిస్తాడు ఉరియాని. ఎన్ని రకాలుగా ఎన్ని స్థలాల్లో ఫెయిల్ అయిపోయాడు దావీదు. ఒక్కొక్కటిగా పతనమవుతా వచ్చాడు. ధర్మశాస్త్రములు దాన్ని మీరు నీ పొరుగువాని ఆశించకూడదు. ధర్మశాస్త్రంలో నీ పొరుగువాని భార్యను ఆశించవద్దు అంటాడు, దొంగిలించవద్దు అంటాడు. దొంగతనంగా తెచ్చుకున్నాడు. నరహత్య చేయొద్దు అంటాడు, నరహత్య చేశాడు. వ్యభిచరించవద్దు, మోస్ట్ ఆఫ్ ది లాస్ యు రెబెలెస్ అగెన్స్ట్ ద లా. పైగా ఏమంటాడు, అప్పటిదాకా నాతాను ప్రవక్త వచ్చిందాకా ఈజ్ లుకింగ్ సో గుడ్, హీ థింక్స్ హీఈస్ రైచియస్ పర్సన్. నాతాను ప్రవక్త వచ్చిందాకా బాగున్నా అనుకుంటూనే ఉన్నాడు.
కొన్ని సంవత్సరాలు ఉన్నాడట అలాగా. ఆఖరి దేవుడు పంపించాడు, పో నా దాసుని కలుసుకొని. ఎప్పుడు అతను వచ్చి అప్పుడు ఒక ఉపమానం చెప్తే కానీ అర్థం కాలే, ఎక్కల. మామూలుగా వాక్యం చదివి వ్యభిచరించావు, నువ్వు చేసావంటే అర్థమయ్యేది కాదు. అందుకనే ఒక కథ చెప్పాడు. ఒక ఐశ్వర్యవంతుని దగ్గర ఒక పేదవాడు ఉన్నాడు. పోతా పోతా అతను పేదవాడు ఒక మేకపిల్లనిచ్చిపోతాడు. ఆ ఐశ్వర్యవంతునికి ఒక స్నేహితుడు ఇస్తే ఎన్నో గొర్రెలు ఉండగా దాన్ని వధించక ఈ పేదవాడిని చంపితే ఈ లేచి కోప్పడి, ఇట్టి పని చేసిన వాడు మరణానికి పాత్రుడు అంటాడు, వీడు చావాల్సిందే అంటాడు. అప్పుడు అతను ఆ మనుషుడు నువ్వే చచ్చిపోవాలా. సో దావి చేసిన పాపానికి ఏ బలిస్తే పాపం పోతే చెప్పండి. సో యూ కెనాట్ పే ఫర్ డేవిడ్ సిన్. అందుకే అన్నాడు, అయ్యా దహన బలి ఇచ్చానా, నీకు యాక్సెప్టబుల్ కాదు, నేను ఏమిచ్చినా యాక్సెప్ట్ కాదు. పాప పరిహార బలి అంటే గొర్రె వేయచ్చు, మేక వేయచ్చు. నేను ఆ వ్యక్తిని చంపించేసానా, ఏం కాంపెన్సేట్ చేయాలా, నేను చావాలా? అందుకని విరిగి నలిగి పశ్చాత్తాపడ్డాడు. దహన బలి నీకు ఇష్టమైంది కాదు, కానీ విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి. అందుకనే రాశాడు ఆ కీర్తన. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన యొక్క పాప పరిహారార్థ బలిగా ఆయనే నా కొరకు నీ కొరకు ఆయన అప్పగించుకున్నాడు. అపరాధ పరిహారార్థ బలిగా మనం చేసిన పాపమునకు మనము క్రయం చెల్లించవలసిన వారంగా ఉంటుండగా కంటి కన్ను పందికి బన్ను ఎంతోమందికి నష్టాన్ని కలగజేశాం. దేవుని ఆలయాన్ని పాడు చేసుకున్నాం. దేవుడు ఒక దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహము దేవునికి ఆలయం. దీన్ని పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకోవాలి. కానీ దేవుడిచ్చిన ఆలయాన్ని నా కంటిని పాడు చేసుకున్నా, నా చేతిని పాడు చేసుకున్నా, నా హృదయాన్ని పాడు చేసుకున్నా, దేవాలయాన్ని పాడు చేసుకున్నా. నేను దానికి ఏమివ్వాలి? నేను నా కుడిచే నరికేయాలా, నా కుడికను పీకేయాలా, నా హృదయాన్ని పీకేయాలా? నా వల్ల కాదది. ఐ కెనాట్ కాంపెన్సేట్ ఇట్. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు నా పాప పరిహారకుడుగా నా అపరాధ పరిహారార్థ బలి ఆయన చేశాడు, నా పాపరాధ బలి ఆయన చేశాడు. రక్తము చిందించి తనని సంతోషపెట్టి శిలువలో చనిపోయి సమాధి తిరిగి లేచి మృత్యుంజయ లేచినాడు. ఇదిగో నేను మీకు సమాధాన బలి అప్పగించుకుంటూ వచ్చినాడు. కనుక 5 బలులు. సో మనం యాక్చువల్గా హౌ గాడ్ ఇన్స్ట్రక్ట్స్ హిస్ పీపుల్ టు లివ్ హోలీ లైఫ్. సో బలులు అయిపోయింది. నెక్స్ట్ వీక్లో ట్రంఫెట్స్ గురించి మాట్లాడుకుందాం. బోరలు, మనము పండుగల గురించి మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా పరిశుద్ధత గురించి వస్తాయి. సో మన ఈ మూడవ లెసన్ ఏంటంటే రిగార్డింగ్ హోలీనెస్. లేవియా కాండం నుంచి చూస్తున్నాము. అందులో మొదటి భాగము బలులు, రెండవ భాగము పండుగలు. సో అందులో కూడా ఎలాగా పరిశుద్ధతను మనం మెయింటైన్ చేయలేంది, హౌ గాడ్ ఇన్స్ట్రక్ట్స్ హిస్ పీపుల్ టు లివ్ హోలీ లైఫ్. ప్రార్థన చేసుకుందాం. రత్నబాబు ప్రేయర్ చేయి. మా నాని బాబు రాలేదా? సాయంకాల సమయంలో మీ పరిశుద్ధ మందిరంలో ప్రభా, బైబిల్ పట్టణంలో ప్రభా, నేను కూడా ప్రభా కొంత సమయం వెచ్చించడానికి మీరు ఇచ్చిన సమయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని అభిషేకించి ప్రభా దహన బలి, అలాగే ప్రభా మరి నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, 5 బలులు ప్రభా, వాటి మీద మేము కొంత సమయం ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపకాయ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్న బలులన్నిటికీ మరి నిజస్వరూపంగా క్రొత్త నిబంధన గ్రంథంలో మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని నా కొరకు మా కొరకు ఈ లోకంలోని ప్రతి ఒక్కరికి రక్షణ కలగటానికి, అలాగే ప్రభా మీ సన్నిధికి దూరమైన మమ్మల్ని మీ సన్నిధికి చేర్చుకోవటానికి మీ ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి ప్రభా అన్ని రకాల బలులుగా ప్రభా యేసుక్రీస్తు వారిని
ఆ శిలువ యాగము చేయించడానికి మీరు ఇష్టపడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, సింహాసనాశ్రుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మానవుడిగా, అలాగే ప్రభా దేవాది దేవుడుగా అనేక విషయాల్లో ప్రభా ఈ లోకంలో ఆశ్చర్య అద్భుత క్రియలు చేసి ఎలాంటి పాపం లేకపోయినప్పటికీ నా కొరకు మా కొరకు పాపంగా చేయబడినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మేము స్వతహాగా మా పితరుల ద్వారా సంపాదించుకున్న ప్రభా మరి పాపాన్ని ద్వారా మీ చిత్తానికి ప్రభా, మీ సన్నిధికి అలాగే ప్రభా ఏమాత్రం కూడా యోగ్యులం కావాలి. అయినప్పటికీ ప్రభా మమ్మల్ని అందరినీ క్షమించి మీ సన్నిధికి చేర్చుకోవడానికి మీ కుమారుని బలిగా అర్పించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒక్కసారి మరి పశువుల యొక్కయో, గొర్రెల యొక్కయో, మేకల యొక్కయో కాక తన స్వరక్తాన్ని మా కొరకు చిందించి ఈ లోకంలో ఉన్న దహన బలి కాకుండా ప్రభా మరి పరలోకంలో ఉన్న దహన బలికి ప్రభా మరి బలిపీఠం మీద తన రక్తాన్ని చిందించడానికి ఇష్టపడినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు చేసిన ఈ గొప్ప శిలువ యాగం ప్రభా ఈ లోకంలో ఎవ్వరూ నా కొరకు మా కొరకు చేయలేదు. అంత గొప్ప శిలువ యాగం చేసి ప్రభా ఏ మంచితనం లేని మమ్మల్ని మీ సన్నిధికి చేర్చుకోవడానికి ఇష్టపడ్డారు. ప్రభా, మీ వాక్యాన్ని, మీ ఆజ్ఞలు, మీ కట్టడలను ప్రభా మేము ధ్యానించి మా హృదయంలో భద్రపరుచుకొని మీ వాక్యానుసారంగా జీవించి ఈ లోకంలో పరలోకంలో ప్రభా మీకు సాక్షులుగా, మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఈ లోకంలో ఉన్న అనేక రకాలైన మరి శోధనలను మేము జయించడానికి మాకు శక్తిని, బలాన్ని దయచేయండి. గురి వద్దకే పరిగెత్తడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మిగిలిన సమయాన్ని దీవించండి. అలాగే ప్రభా మరి శనివారం జరగబోయే ఉపవాస ప్రార్థనలో, శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్లో, అలాగే మరి వచ్చే ఆదివారం ఆరాధన కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, ఎవరైతే మరి మీ దాసుడు మాకు వాక్యాన్ని బోధిస్తున్నారో వారిని అభిషేకించి ప్రభా ఆరాధన వర్తమానంలో, బలవర్తమానంలో సహాయం చేయమని, ఈ దినదీవులతో మమ్మల్ని నింపని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పోలిన జీవము చూప కావలయును పావన జీవం. దేవుని పోలిన జీవము చూప కావలయును పావన జీవం. జీవితావేశంబు వ్యర్థము కీడును బాపును పరిశుద్ధత. జీవితావేశంబు వ్యర్థము కీడును బాపును పరిశుద్ధత. పరిశుద్ధులయుండుడి దైవ చిత్తమున పెరుగుడి యథార్థులయుండుడి పరిశుద్ధులయుండుడి. తొట్టెల గుండా మనల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మన దోషంగా నిలబెట్టుకును శక్తిగల మన ద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయో మహాత్మ్యమును, ఆధిపత్యం, అధికారమును యుగను పూర్వము ఇప్పుడు సర్వములు కలుగునగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. రేపు శుక్రవారం సాయంకాలము 8 o'clock నుంచి 12 o'clock వరకు హాఫ్ నైట్ ప్రేయర్ ఉంటుంది. దయచేసి వచ్చి కొద్దిసేపు ప్రార్థన గడిపి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. ప్రేంగల దేవా, నాని బావని బట్టి వందనాలు, నాయన మాధవి బట్టి స్తోత్రాలు, కుమార్ సుశాంత్ని బట్టి వందనాలు, నాయన పీస్ నాయన అపార్ట్మెంట్లో 503లో వాళ్ళు నివాసం ఉంటున్నారు ప్రభా. సహోదరుడు నాయన ఇరిగేషన్లో పనిచేస్తున్నాడు, నాయన బిడ్డను దీవించండి, ఉద్యోగ బాధ తోడుగుండము దయల ప్రభా. మాధవి కూడా తను మరి ఐటీ మరి ఇప్పుడు అమెరికన్ బేస్డ్ మరి పనిచేస్తూ ఉంది ప్రభా. మరి దానికంటే ఒక బెటర్ ఆపర్చునిటీ తనకు అనుగ్రహించుము, దీవించుము. కుమారుని కూడా దీవించుము, రాకపోవడం తోడుగా ఉండము, మా సహవాసం దీవించు. యేసు నామములో ప్రార్థించి స్తుతించుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.